ఇవాళ బోలని రోజుల తర్వాత మన ఇంట్లో చోలే భటూరే వచ్చాయి కదా. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ మా వ్లాగ్ ఆరంభం అవుతున్నది చోలే భటూరేతో. ఏదైతే 3 రోజుల ముందు నాన్నతో లంచంగా అడిగాను, మిమ్మల్ని వానలో వదలడానికి వెళ్తున్నాను కదా నేను, మిమ్మల్ని తమ్ముని, అందుకని నాకు లంచం ఏం కావాలంటే చోలే భటూరే కావాలన్నాను. నాన్న అన్నారు వాన పడిపోతున్నా బస్సు వచ్చేస్తుంది, నీకు నేను డబ్బులు పేమెంట్ ఎలా చేసేదని. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ చూసేసరికి తమ్ము అన్నాడు లేదు చోలే భటూరే ఖతం వాడి దగ్గర అన్నాడు. అనేసరికి అందుకనే నిన్న వెళ్ళడానికి చేసరికి బండి ఆన్ అవ్వలేదని, బండి స్టార్ట్ అవ్వలేదని నిన్న వెళ్ళలేదు. అందుకని ఇవాళ తీసుకుని వచ్చాను. అందుకని ఇవాళ బోలని రోజుల తర్వాత ఇవాళ చోలే భటూరే తింటున్నాం. మాకు బోలని రోజులు అంటే 2 నెలలు అయిందండి. 2 నెలలు బోలని రోజులు అయిపోయి చోలే భటూరే తెచ్చి లేదు 4-5 నెలలు అయిపోయి 4-5 నెలలు అయిపోయి దిగి చోలే భటూరే ఉండటం లేదు, వీడు ఆ టైంలో వెళ్ళటం లేదు. ఇంకా నీకో ఇవాళ చోలే భటూరే ఇదొకటి వైట్ నుంచి అరుస్తున్నది, దీని అన్న కింద వెళ్ళి కూర్చున్నాడు. వాడు ఒకటే పట్టుకున్నాడు, స్విమ్మింగ్ పూల్. దానికన్నా దానికి ఏదైనా చేయడానికి కూడా ఇది రెడీగా ఉన్నాడు. దేనికైనా రెడీ అన్నట్టు దేనికైనా రెడీ అయి ఉన్నాడు. నన్ను స్విమ్మింగ్ పూల్ వెళ్ళనివ్వండి, నన్ను స్విమ్మింగ్ పూల్ వెళ్ళనివ్వండి. ఆ రోజు ఒకరోజు వెళ్ళొచ్చాడు. నా వాహనాలు 4 లంబాలు కొట్టిద్దాన్ని నీకు, అప్పుడు స్విమ్మింగ్ పూల్ అయినా వద్దు, నాకు స్విమ్మింగ్ పూల్ వద్దు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పాను కదా 4 లంబకాయలు వేసేదా అన్నాను. అంటే అక్కర్లేదు స్విమ్మింగ్ పూల్ మా ఇంటిది నిభంలో నువ్వు నన్ను కొడతావా అమ్మా అన్నాడు. స్విమ్మింగ్ పూల్ నిభంలో నువ్వు నన్ను కొడతావా అమ్మా అన్నాడు. వేస్తాను 4 అన్నాను. అప్పుడు నీ స్విమ్మింగ్ పూల్ పంపించుతాను, డబ్బులు ఇస్తాను 150 రూపాయలు అన్నాను. అక్కర్లేదు నాకు డబ్బులు అక్కర్లేదు, స్విమ్మింగ్ పూల్ అక్కర్లేదు అని కింద పడిపోయాడు అనుకోని చెప్పాను. తింటాను కూర్చుంటాను లేదా వీడు వస్తాడని. అప్పగో కిటికీ మీద పేపర్ పెట్టిన దానికి చాచీకి ఇచ్చివను. వచ్చింది మా బాబు వచ్చింది బుగ్గు వచ్చింది. చెప్పులు పక్కకు పెట్టు పాప. చెప్పులు పక్క పెట్టి అక్క చెప్పులు పక్క పెట్టని చెప్పు. ఇప్పుడు నానేమిటి తెప్పించుకున్నా బ్లింకిట్ నుంచి. నానేమిటి తెప్పించారు? ఏమిటి దీని గొడవ ఏంటి? చూడాలి చెప్పులు తీ పక్క నుంచి. అది దేవుడి దగ్గర నుంచి చెప్పులు తీ. హ్యాచీకి నోరు మూసుకుని కూర్చో ఇంకా. చూడు ఎలా తిరుగుతున్నాను. చెప్పులు పక్క పెట్టు. లేదు నీళ్ళున్నాయి ఇక్కడ, అక్కడ నుంచి నీళ్ళున్నాయి. ఇక్కడ లేదేమే, అందుకే చూసి కూర్చున్నా. కొంచెం చల్లగా ఉంది కదా. జోడు పక్క పెట్టండి, వినిపించలేదా? నేను మేడం నుంచి మొబైల్ తేలేదు. నేను తమ్ము దాంట్లో అంటే డబ్బులు ఇవ్వాలి కదా. క్యాష్ ఎక్కడి నుంచి? డెలివరీ చేస్తాం కదా. ఇన్నిసార్లు చెప్పినా చెప్పులు పక్క పెట్టలేదమ్మా. ఏమిటి పక్క పెట్టాం? ఇలాగ పెడతానేంటి? ఇలాగా ఇలా ఎవరు పెడతాడు? ఎవరు మొబైల్ చూసినాడు?
ఏమిటి ఉస్సు ఉస్సు అంటున్నాడు వాడు. వాడు చూసు అంటాడు. దేనికి ఉస్సు ఉస్సు అంటున్నావు? మాక్సిమం టైం ఏ? దేనికిరా? లే కొంచెం అక్కడ కూర్చుని ఇంతసేపు అక్కడ కూర్చున్నావు అప్పుడు. పోయినసారి నువ్వు మేడం మీద కూర్చున్నావు కదా, నువ్వు తిరగటం లేదు అక్కడ. నువ్వు కూర్చున్నావు కదా మంచం మీద. అది సోఫా ఉన్నాడు, సోఫా లోపల కూర్చుని చల్లగాలి కావాలి, బయట నుంచి చల్లగాలి వేస్తున్నాను. అడిగించకుండా వచ్చేస్తున్నాడు అని ఎలా చెప్పారు అయితే మీరు? అమ్మ సామాన్ అమ్మనే పెంచింది. ఓ మొబైల్ మేడ మీద ఉండిపోయింది. అప్పుడు రోజు వేరే కోసం విను, మొబైల్ మేడ మీద ఉండిపోయింది. ఒకసారి అడిగించాం, తిండి చేయలేదని అయితే అదే రోజు అడుగుతున్నారు. అదే నాకు నీకు నేను తింటాకు వచ్చాడు. నువ్వు అంతే తింటావు. అగో వచ్చేసాడు వెళ్ళు. దీన్ని పట్టుకోవచ్చు, నేను వెళ్ళిపోయి కూడా బయటకు అది వచ్చి ఇందా ఇందా వెళ్ళి తెచ్చి దాన్ని పట్టుకో వస్తాము, నువ్వు తెచ్చి పెట్ట అక్క పట్టుకుంటుంది. ఇక్కడి నుంచే తీసుకుంటాను. డబ్బులు డబ్బులు ఇవ్వకుండానా? డబ్బులు చెయ్యాలి, వాడు క్యాష్ ఆన్ డెలివరీ అయిపోతుంది అంటున్నావు. నేను ఇచ్చేసాను వాడికి డబ్బులు, కానీ బిగ్ బాస్కెట్లోంచి ఏదో తెప్పించా. షార్ట్ కట్ మాది, గేట్ బయటికి తీసి వెళ్ళక్కర్లేకుండా. వచ్చాడా? బియా అటు అటు ఇచ్చేసాడు. మేడం పెట్టి మేడం విను, మేడం పెట్టేసి ఎక్కడ తడుతుంది లే తడవలేదు, తడవలేదు అంతలా ఏం తడవలేదు. ఏమిటి వాన పట్టడం లేదు కదా, అందుకని అంతలా ఏం తడవలేదు. కడిగిస్తే వెళ్ళు. శంఖం ఊదడం 2 సార్లు ఊదేసరికి అది నిజం ఊదిసావు, అదే చాలు. నాకు అది నాకు రానే రాదు, నాకు అది కూడా. తమ్ముడు తులసి ముందు దీపం పెట్టాడో లేదు కింద అడుగు. నాన్న అడుగు. ఏంటి చోలే భటూరే గురించి అడుగు. इतना ही बजेगा, एक और बार बजाओ। अब उतना ही बजा, 2 ही बार बजता है मैक्सिमम, तीसरी बार ଏଇଠି ଦେଖନ୍ତୁ ମୋ ଝିଅ ଶଙ୍ଖ ଫୁଙ୍କିବାକୁ ତାକୁ 2 ଥର ତାକୁ ଧୋଇକି ଆଣେ ଯା, ଧୋଇକି ଆଣିବୁ ଯା, ଯା